క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీకు అందరూ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మంచివాడు. గత దినాలంతట్లో కూడా మనలను తన యొక్క సురక్షితమైనటువంటి రెక్కల చాటున దాచి కాచి కాపాడి ఉన్నారు. ఈ యొక్క రోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా సంధించడంలో నేను మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యానం కొరకు తీసుకున్నటువంటి లేఖన పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాలని మనం చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు నాయన. చదవబడినటువంటి లేఖన పాఠ్యభాగం నిమిత్తమై మీ పాదాల దగ్గరికి వస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవా, మాకు సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోగలరని యేసు నామముపై అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాలలో ఉన్న మాటలు మనము చదవగా విని ఉన్నాం. ఈ యొక్క దైవ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వచనాలలో గమనిస్తే లూదియా అనేటువంటి ఒక దైవ భక్తి గల ఒక స్త్రీని గూర్చి అక్కడ వ్రాయబడి ఉంది. ఆమెను గూర్చి వాక్యంలో చెప్పేటప్పుడు ఆ యొక్క స్త్రీ దైవభక్తి గల స్త్రీ కనుక దేవుని యొక్క మాటలు వినుచుండెను అని మరి అక్కడ ప్రత్యేకించి ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప గుణగణాన్ని గూర్చి బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. బైబిల్ నందు పలు స్త్రీల పేర్లు రాయబడి ఉన్నాయి. అయితే లూదియా పేరు కూడా మరి రాయబడిన ఒక విశేషం. ఎందుకంటే చాలామంది స్త్రీల పేర్లు బైబిల్లో రాయబడి ఉండలేదు. మరి లూదియా పేరు రాయబడడానికి దేవుని యొక్క కృపయే కారణమై ఉండొచ్చేమో. నువ్వు రక్షించబడితే నీ పేరు జీవ గ్రంథమందు రాయబడుతుంది. నీ పేరు మాత్రమే కాదు, నువ్వు ఉన్న ఊరి పేరు కూడా మరి పరలోకంలో రాయబడుతుంది అనేదానికి ఈ యొక్క వాక్యం మనకి ఒక నిదర్శనం. ఎందుకంటే లూదియా మరి ఆ యొక్క తూయతైర పట్టణస్థురాలు అని అక్కడ పేర్కొనబడి ఉన్నది కనుక బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. ప్రభువుకి ఒక ఉద్దేశం ఉంది మనుషుల పట్ల, మనుషుల యొక్క రక్షణ పట్ల. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే, భ్రష్టులకు పిల్లలారా తిరగండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగా ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరిని గాను తీసుకొని సియోనునకు రప్పించెదను. వారిని సియోనుకు రప్పిస్తారంట. అంటే దేవుడు ఒక పట్టణంలో ఒకరిని రక్షిస్తారంట. అక్కడ ఆ ఒక పట్టణంలో ఒకరిగాను ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరిగాను నేను సియోనికి మిమ్మల్ని నడిపిస్తాను అని అంటున్నాడు. అంటే గ్రామంలో పట్టణంలో కనీసం ఒకళ్ళైనా రక్షించబడాలా అనేది మరి దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశ. ఎందుకో తెలుసా, ఈ లూదియా అనేటువంటి సహోదరి రక్షించబడడం ద్వారా ఆ యొక్క పట్టణానికి రక్షణ వచ్చింది. ఆ కుటుంబానికి మాత్రమే కాకుండా ఆ తుయతైర పట్టణంలో సంఘం స్థాపించబడింది. ఆ యొక్క పట్టణం అంతటికి కూడా రక్షణ ఈమె ద్వారా మరి ప్రవహించినట్లుగా ఉంది. నువ్వు ఒక పట్టణానికి ఒకవేళ నిన్ను ప్రభు ఎన్నుకుంటే, ఆ పట్టణంలో ఒకనిగా నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడితే నీ ద్వారా ఆ యొక్క పట్టణానికి, ఆ యొక్క గ్రామానికి, నువ్వు ఉన్నటువంటి స్థలానికి దేవుని యొక్క ఆశీర్వాదానికి ఊటగా దేవుడు నిన్ను మారుస్తాడు. నీ కుటుంబానికి నీవు రక్షణ అనుభవంలోనికి నీ కుటుంబం నుంచి వచ్చినట్లయితే నీ కుటుంబానికి రక్షణకు వారధిగా దేవుడు నిన్ను ఉంచి నీ యొక్క ఇంటిపేట వారు కానీ, నీ యొక్క బంధువులు కానీ, నీకు ఉన్నటువంటి సహచరులు కానీ వారందరూ రక్షించబడడానికి నువ్వు కారకుడుగా మారుతావు. ఎందుకంటే ఆది కాలంలో మనం గమనిస్తూ ఉన్నాం. 18వ అధ్యాయంలో కానీ చదివితే అక్కడ ఆ అబ్రహాము దేవుని దగ్గర గోదారి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేటప్పుడు ఆయన పలికిన మాట, 10 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని నేను నాశనం చేయనని ప్రభు చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రార్థించువారు ఏ పట్టణంలో అయితే ఉన్నారో, ప్రార్థించువారు ఏ కుటుంబంలో అయితే ఉన్నారో, దైవభక్తి గల వారు ఏ స్థలంలో అయితే ఉన్నారో ఆ స్థలానికి నాశనము దగ్గరికి రాదు. ఎందుకంటే ప్రభు వారి మీద తన యొక్క కోప ఉగ్రతను వారి మీద కుమ్మరించడు.
వారు నాశనమైపోవడం లేక వారి యొక్క జీవితంలో అంతరించిపోవడం ఇష్టం ఉండదు. కాబట్టి నీ ఉన్నటువంటి నీ కుటుంబం రక్షించబడడానికి, కాపాడబడడానికి, దేవుని యొక్క దయను సంపాదించుకోవడానికి, దేవుని యొక్క కృపను నువ్వు కాపాడుకోవడానికి నీవు భక్తిపరురాలుగా ఈ యొక్క లూదియాను పోలి ఉంటే మంచిది. ఈమె ఆ యొక్క విశ్రాంతి దినమున దేవుని యొక్క వాక్యం వినాలా అనేటువంటి ఆశతో ఆమె వచ్చి కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 2 విషయాలు రాయబడ్డాయి ఆమెను గూర్చి నేను గమనించినటువంటి 2 విషయాలు. ఒకటి, ఆమె దైవభక్తి గలది కాబట్టి అక్కడ వాక్యం వినాలనే ఆలోచనతో కూడా అక్కడికి వచ్చింది. రెండవది, ఆమె దైవభక్తి గలది కాబట్టి తన యొక్క కుటుంబం రక్షణలోనికి ఆమె నడిపించింది. మూడవదిగా, ఆమె దైవభక్తి గలది కనుక ఆమె తన యొక్క కుటుంబంలో దైవజనులైనటువంటి పౌలుని, వారి యొక్క సహచరులను ఆమె యొక్క ఇంట చేర్చుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఆమె యొక్క హృదయం తెరవబడిందట. హృదయం తెరవబడడం అనేది మరి ఆ యొక్క దేవుని మాటలు అంగీకరించడానికి అక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎవరు హృదయాలు తెరుస్తాడండి అంటే ఆసక్తి కలిగిన వారి యొక్క హృదయాలు తెరుస్తారు. ఎవరైతే దేవుని యొక్క మాటలు వినాలని, ఎవరైతే దేవుని దగ్గరికి రావాలని, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి ప్రకారంగా నడుచుకోవాలని అనుకుంటారో వారి హృదయాలు తెరవబడతాయని మనము ఆ యొక్క వాక్య భాగం ద్వారా తెలుసుకోగలము. కొన్ని హృదయాలు ప్రభు సన్నిధానానికి వచ్చినా, ప్రభు మాటలు వింటున్నా మూయబడినటువంటి హృదయాలు చాలా ఉన్నాయి. వాక్యంలో మనం కానీ గమనిస్తే రకరకాలైనటువంటి హృదయాలను గురించి బైబిల్ చెప్తా ఉంది. చూడండి, కొన్ని హృదయాలు మూయబడి ఉంటాయంట. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 17-18 వచనాలలో మనం గమనిస్తే ఇక్కడ ఈ యొక్క హృదయాలకి పేరు మూయబడినటువంటి హృదయాలు 44, 17, 18. దానిలో మిగిలిన భాగముతో 44, 17 and 18. దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగానున్న విగ్రహంను చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారం చేయుచు, నీవే నా దేవుడు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు గ్రహింపరు. మూయబడినటువంటి చూడండి ప్రియులారా, అక్కడ చాలా చక్కగా ఒక మాట రాయబడినటువంటి విషయం. మూయబడిన హృదయాలు అంటే వివేచింపరంట, గ్రహింపరంట. వివేచింపరంటే ఏది మంచి ఏది చెడు, మనం చేసేటువంటి విషయం ఇది సరైనదా కాదా అనేటువంటి ఆ యొక్క వివేచన వారిలోకి రాదంట. వివేచించరు, తర్వాత గ్రహింపే ఉండదు. తాము చేసేటువంటి పనులు, తాము చేసేటువంటి క్రియలు దేవునికి హేయమైనవని, దేవునికి ఇష్టం లేనివని వారికి తెలిసినా సరే ఆ విషయాలను కూర్చున్నటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే వారి యొక్క హృదయాలు మూయబడ్డాయి. దేవుని యొక్క మాటలు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. దేవుని యొక్క మాటలు లోనికి సుచ్చుకొని పోవడానికి వారు తావివ్వట్లేదు. దానివల్ల వారి హృదయాలు మూయబడ్డాయి కనుక ఏ విషయం మంచి ఏది చెడు అని గ్రహించడానికి కూడా వీలు కానిటువంటి వారిగా వారు కనబడుతున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే వారి యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు ఆ మూయబడిన హృదయాలు వారు కలిగి ఉన్నందువలన ఎవరైతే చెవితో వినరో, ఏదైతే చెవితో వినదో లేక నోరుండి మాట్లాడదో అలాంటి మరి పోత విగ్రహాల దగ్గర వారు తమ యొక్క మరి యాచనలు కానివ్వండి లేకపోతే వారి యొక్క మాటలు కానివ్వండి అది వారు ఆ విధంగా చెప్తారని ఆ యొక్క వచనంలో చాలా చక్కగా మనము చదువుకున్నప్పుడు ఆ యొక్క మాటలు వ్రాయబడి ఉండడాన్ని గమనించగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాటలు నీ హృదయంలోనికి పోయడానికి, ఒకవేళ నీ హృదయంలో అది క్రియ కలిగించడానికి నువ్వు మూయబడినటువంటి హృదయం కలిగి ఉన్నావేమో, మంచి చెడు దేవుని యొక్క ఆలోచన ఏది, దేవుని యొక్క మాటలు ఏవి, దేవుని యొక్క జ్ఞానం ఏది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించకుండా ఉన్నావేమో, ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. రెండవదిగా బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనము, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 26-27 వచనాలలో మనం గమనించినట్లయితే అక్కడ వారి యొక్క హృదయానికి ఒక పేరు ఉందంట, క్రొవ్విన హృదయం అంట. కొంతమంది హృదయం బాగా కొవ్వెక్కిపోయిందంట. వారి కొవ్వెక్కిన హృదయం అని ఎలా చెప్తున్నామంటే వారి చెవులు మందపరచి వారి కళ్ళు మూసుకొనిచున్నారంట. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలలో మీరు గమనిస్తే అక్కడ ఆ మాటలు వ్రాయబడినని చూస్తూ ఉన్నాం. హృదయం కొవ్వెక్కిపోయింది అనుకోండి, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అనుకోండి, లోపల రక్తం సరఫరా సరిగా జరగదు.
దానివల్ల హార్ట్ అటాక్ కానీ లేకపోతే లేనిపోయిన యొక్క హృదయ సంబంధమైనటువంటి రోగాలన్నీ కూడా వస్తాయి. అది శారీరకంగా. ఒకవేళ హృదయంలో కొవ్వు ఎక్కిపోవడం ఎలా తెలుస్తుంది అంటే వారు చెవులు మందపరుస్తారంట. చదవండి. వారు చూచుచుండియు చూడరు, వారు చూస్తా ఉండి చూడరు, వినుచుండియు విన్నట్టుగానే ఉంటారు కానీ వినరు, గ్రహింపకయు ఉన్నారు, గ్రహింపకను ఉన్నారు. ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని వారు హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రోవిపోయింది. ఎవరి హృదయం అయితే క్రోవిపోయిందో వారిని దేవుడే స్వస్థపరచలేడంట. వాక్యం చెప్తుంది, నా ద్వారా వారు స్వస్థత పొందకుండునట్లుగా వారి హృదయం క్రోవిపోయింది. అంటే వాళ్ళ చెవితో కూడా విని వారు ఆ యొక్క వాక్యాన్ని లోపలికి గ్రహించుకోవడం లేదు. మందపరచబడినటువంటి ఆ యొక్క చెవులు గల వారై ఉన్నారు. వారి కన్నులు చూస్తూ ఉన్నాయంట, కానీ ఆ యొక్క కళ్ళు మూసుకొని పోతున్నారంట. అలాంటి వారిని దేవుడే స్వస్థపరచాలనుకున్నా స్వస్థపరచలేడు. నీ హృదయం క్రొవ్విందేమో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఒకవేళ నీ యొక్క చెవులు దేవుని యొక్క మాటకు చెవి ఎగ్గి దేవుని మాటలు విన్నట్టుగానే ఉండి లేక నువ్వు స్పందించకుండా పోతే, దేవుని మాటలకు లోబడకుండా నీ జీవితాన్ని దేవునికి ప్రీతికరంగా మార్చుకోకపోతే, ఈరోజు లూదియా హృదయాన్ని తెరిచినటువంటి ప్రభు నీ హృదయాన్ని కూడా తెరవాలని, నీ హృదయంలో ఆయన యొక్క మాటలుకి నువ్వు చెవి ఎగ్గి నిన్ను నువ్వు మార్చుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ హృదయానికి పేరు కఠినమైన హృదయాలు అంట. కొంతమంది హృదయాలు చాలా కఠినమైనవి. కఠినమైనటువంటి హృదయం అని ఎలా చెప్తా ఉన్నాం అని అంటే, లేని వాటిని ఆలోచించేటువంటి వారు. చూడండి, మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలలో మీరు గమనిస్తే అక్కడ ఒక మాట ఇలా రాయబడి ఉంది, వారు తమ యొద్ద రొట్టెలు లేవేయని వారి యొద్ద లేని వాటిని ఆలోచించేవారు. వారు ఆలోచన చేస్తున్నారంట. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి అద్భుతం, అక్కడ ఆ యొక్క అద్భుత కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు చేయడానికి ఆయన తలపెట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం మీరు గమనించండి. వాళ్ళ దగ్గర ఏది లేదో దాన్ని ఆలోచన చేస్తున్నారు. వారి గ్రహింపు లేదు. యేసు దానిని ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవేయని మీరు ఎందుకు మీరు లేవని వాటిని ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఇంకా గ్రహింపలేదా? వివేచింపలేదా? కఠిన హృదయం గలవారై ఉన్నారు. మీరు కఠినమైన హృదయం గలవారై ఉన్నారా? లేని వాటిని ఎందుకు ఆలోచన చేస్తున్నావు? నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ లేని వాటిని ఆలోచన చేసి నీ హృదయాన్ని నీ యొక్క మనస్సును పాడు చేసుకోవద్దు. ఎందుకంటే లేని వాటిని ఆలోచన చేసే కంటే ప్రభువు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచించాయి. యేసు ప్రభువు వారు చెప్పిన మాట, లేని దానిని ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? లేని వాటిలో ఉన్న వాటినిగా కనుగొనగలిగిన వాడు, చేయగలిగిన వాడు, శూన్యంలో సృష్టిని చేసినటువంటి దేవుడు, వాక్కు అయినటువంటి ప్రభు వారి పక్షాన ఉన్నాడు, వారితో ఉన్నాడు. వారి పక్షాన వారితో ఉండేటప్పుడు వారి యొక్క ఆలోచనను మీరు కానీ గమనిస్తే వారు ఆలోచన చేయకుండా ఉన్నారంట, గ్రహింపు లేకుండా ఉన్నారంట, వివేచన లేకుండా ఉన్నారంట. అలాంటి పరిస్థితిని ప్రభు అంటున్నాడు, లేని వాటిని ఆలోచన చేయొద్దు, నేను మీతో ఉన్నాను అని అంటున్నాడు. లేని వాటిని ఆలోచన చేసే వారి హృదయం కఠినమైపోద్ది. ఇది జరగద్దా, ఇది వీలవుతుందా, ఇది ఇలా ఉండడానికి వీలవుతుందా అనేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగిన వారిగా వారు ఉంటారని దేవుని యొక్క మాటలు మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత చూడండి, కొంతమంది హృదయం అంట మందమైన హృదయం ఉంటుందంట. మందమైన హృదయం అంటే లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 25, 26 వచనాలు. లూకా రాసిన సువార్త 24 అధ్యాయం 25, 26 వచనాలు. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి. చూడండి, మందమైన హృదయం అంట అంటే విశ్వసించడానికి బుద్ధి లేని వారని దాని అర్థం. దేవుడు ఈ రీతిగా శ్రమపడాలా, 3వ రోజు ఆయన పునరుత్థానుడిగా లేవాలా అనేది ప్రవచనాల్లో చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు వారు బ్రతికేటప్పుడు తన శిష్యులతో కూడా చాలాసార్లు ఆ యొక్క మాటలు చెప్పి ఉన్నారు. అయినా వారి యొక్క విశ్వాసం అంట, విశ్వాసం ఉంచడానికి బుద్ధి లేదు. ఎందుకు బుద్ధి లేకుండా పోయింది వాళ్ళకి అంటే మాటల మీద నమ్మకం లేదు. పరిస్థితులు ఏమైపోయింది అంటే మాట మీద నమ్మకం లేని తనాన్ని తీసుకొచ్చేసింది. ఎవరి హృదయం అయితే దేవుని యొక్క మాటల మీద, దేవుని యొక్క వాక్యం మీద ఎవరైతే నమ్మకాన్ని ఉంచుకున్నారో వారు తమ యొక్క జీవితంలో మందమతులై ఉంటారు, మందమైనటువంటి హృదయాలు కలిగిన వారై ఉంటారు.
వాక్యం చెప్తుంది. ఒకవేళ మన హృదయం మందమై ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు చెప్పినటువంటి వాగ్దానాల మీద, దేవుడు చెప్పినటువంటి వాగ్దత్తమైనటువంటి మాటల మీద, దేవుడు మనకు ఉంచినటువంటి మనలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనం పునరుద్ధరించుకోకుండా, ఆ యొక్క విశ్వాసంలో అభివృద్ధి కాకుండా, ఆ యొక్క విశ్వాసంలో పెంపొందించుకోకుండా మనము ఒకవేళ బుద్ధి లేని వారముగా ఒకవేళ ప్రవర్తిస్తే మన హృదయం మందమైపోయి ఉన్న హృదయంగా మారిపోయిందేమో, దానివల్ల ఇలా జరుగుతుందేమో అనే విషయాన్ని ఆలోచన చేయాలంట. ఇంకా కొంతమందికి ఇంకొక ఆలోచన ఉంది. చూడండి, లూకా రాసిన సువార్త 21:34 మీరు చూస్తే, వారు హృదయంలో భారం గలవారంట. వారి హృదయం భారం అయిపోద్దంట. ఎలాగా? చూడండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, ఎందుకు హృదయం భారం అవుద్ది? తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన, ఈ లోక సంబంధమైన ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీదికి ఉరి వచ్చినట్టుగా వస్తుంది. చూడండి పిల్లరా, హృదయ భారం అంట. హృదయం ఎప్పుడు భారం ఎక్కద్ది అంటే, హృదయం ఎప్పుడు భారం అయిపోద్దంట? ఒకటి తిండి వలన, రెండవది మత్తు వలన, మూడవది ఈ లోక సంబంధమైన ఐహిక విచారముల వలన హృదయం ఏమైపోద్దంట? మందం అయిపోద్దంట. అక్కడ హృదయం భారం అయిపోద్దంట. ఆ యొక్క భారమైనటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండకూడదు. ఈ లోకంలో కూర్చున్నటువంటి ఆలోచన, చాలామందికి ఈ లోకంలో జరిగే కార్యాలు కూర్చున్నటువంటి ఆలోచన, ఏం జరగద్దు అనేటువంటి ఆలోచన, వారికి అవసరము లేని విషయాలలో జోక్యం కలుగు చేసుకుని ఎక్కువగా వారి యొక్క జీవితంలో సతమతం అవుతున్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. వాక్యం చెప్తుంది, హృదయము మూత వేయబడినటువంటి హృదయాలు ఒకవేళ మనం కలిగి ఉంటే వాటిని మన జీవితంలో సరి చేసుకోవాలి. మూయబడినటువంటి హృదయంగా ఉంటే దాన్ని ప్రభు కొరకు, ప్రభా నేను వివేచన కలిగి గ్రహింపు కలిగి నా హృదయాన్ని తెరవండి ప్రభు అని అడగాలి. ఒకవేళ కొవ్విన హృదయముగానైతే నీ యొక్క చెవులు దేవుని యొక్క మాటలు విని 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 మందపరచబడినవి అయితే, నీ కళ్ళు మూసుకొని పోతా ఉంటే, ప్రభా కొవ్విన నా హృదయాన్ని నువ్వు కరిగించు ప్రభా, బాగు చేయి ప్రభా, స్వస్థత పొందేటట్లుగా నాకు కృపను అనుగ్రహించు ప్రభా అని అడగాలి. ఎందుకంటే క్రొవ్విన హృదయాన్ని ప్రభు అన్నాడు, నేను స్వస్థపరచడం కూడా వీలు కాదన్నాడు. అందుకే ఇలా మాట్లాడుతున్నానని ప్రభు చెప్పారు. కానీ మన జీవితంలో ప్రభు మనల్ని మార్చడానికి, నీ హృదయం క్రొవ్విన హృదయాన్ని ప్రభు మార్చడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఇంకా కొంతమంది హృదయాలు కఠినమైపోతున్నాయి. ఈ దినాల్లో చూస్తే బండల్లాగా తయారైపోతున్నాయి. లేని వాటినన్నింటినీ ఆలోచన చేయడం, గ్రహింపు లేకపోవడం, వివేచన లేకపోవడం, ఉన్న వాటికంటే లేని వాటిని ఎక్కువగా ఊహించుకోవడం, వారి హృదయాలన్నీ కఠినమైపోయాయంట. రాళ్ళులాగా అయిపోయాయి, బండరాళ్ళులాగా అయిపోతున్నాయి. దాని ద్వారా జరిగేటువంటి విషయం ఏంటంటే వారి హృదయం మందగించిపోద్ది. విశ్వాసంతో కూడా మరి విశ్వాసం లేని వారిగా, బుద్ధి లేని వారిగా వారు మారిపోతారు. మందమైన హృదయంగా మారిపోతుంది. ఏ విషయంలో కూడా చురుకు లేని తనం వారిలో ఉంటుంది. ఏ విషయంలో కూడా చురుకుగా వారు కార్యాలు చేయడానికి ముందుకు పోరు. అలా కాకుండా మనం ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయాలని ప్రభు దగ్గర వేడాలి. కొంతమంది హృదయాల్లో భారం ఉంది, ఇంకా ఏం జరుగుతుందో ఏమవుతుందో అనేటువంటి ఆలోచన. ఈ ఆలోచనలన్నింటినీ సరి చేసుకోవడానికి ప్రభు మనకి మరి సహాయం చేయను గాక. ఇక్కడ మూయబడిన హృదయాలను గురించి మనం చూసాం. మరి ఇక్కడ మనం గమనిస్తే లూదియా యొక్క హృదయం తెరవబడిందంట. హృదయం తెరవబడితే అప్పుడు ఎందుకు తెరవబడాలండి మన హృదయం అంటే, దేవుని యొక్క హృదయం తెరవబడితే ఏమవుతుందంటే ఆయన వాక్యంలోనికి ప్రవేశించి నీ యొక్క హృదయంలో అది క్రియ జరిగిస్తుంది, కార్యాలు చేస్తుంది. నీ హృదయం ఎందుకు తెరవబడాలండి? మూయబడిన హృదయం ఎందుకు తెరవాలి? ఆ యొక్క హృదయం తెరవబడితేనే దేవుని వాక్యంలోనికి వస్తుంది. మనకి పాత మంచి పాట ఉంది, ఒక మంచి పాట ఒకటి ఉంది. ఏంటంటే, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు నిలిచి తట్టుచున్నాడు అనేటువంటి పాట. ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతూనే ఉన్నాడంట. ఎందుకోసమో తెలుసా? ప్రతిసారి ప్రభు నిన్ను తట్టి నిన్ను అలా లేవనెత్తడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇకనైనా జీవం కలిగిన దేవుని వాక్యము నీ హృదయంలోనికి ప్రవేశిస్తే ఆ జీవం కలిగినటువంటి వాక్యము నీ హృదయంలో క్రియ జరిగించడానికి, కార్యాలు జరిగించడానికి, నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని మార్చడానికి, నీ హృదయంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి తలంపులలో నుండి నువ్వు విడిపింపబడి దేవునికి ఇష్టడుగా మార్చబడడానికి దేవుడు సహాయం చేయనట్లుగా ఆయన నీ హృదయాన్ని తెరుస్తూ ఉన్నాడు. వాక్యంలో మనం కనుక గమనిస్తే రోమాపత్రిక 10వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలలో మీరు గమనిస్తే, యేసుని విశ్వసించి రక్షణ పొందడానికి దైవ వాక్యం హృదయంలోనికి వెళ్ళాలని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. చూడండి, 10వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. నీ హృదయంలో ఉండాలి వాక్యం.
అది ప్రకటించు. అది లోనికి వెళితే దాన్ని విశ్వసించి నీకు రక్షణ అది కలుగు చేస్తుంది. వాక్యం నీ హృదయంలో ఉండాలా. చాలా మంది చేతుల్లో వాక్యం ఉంటుంది, చాలా మందికి ఇప్పుడు సెల్ ఫోన్లలో వాక్యం ఉంది, ఇంకా కొంతమందికి కంప్యూటర్లలో వాక్యం ఉంది, ఇంకా చాలా మందికి అయితే రకరకాలైన బైబిళ్ళలో ఉంది. వాళ్ళు చూస్తే బాగా బంగారు బైబిళ్ళు, పెద్ద పెద్ద బైబిళ్ళు చేతులు పట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. చేతుల బైబిల్ ఉంటే ఏం పనికిరాదండి, లేకపోతే షెల్ఫ్లో బైబిల్ ఉంటే ఏం పనికిరాదు, లేకపోతే నీ యొక్క ఫోన్లోనో లేకపోతే ఇంకొక పరికరాలలో బైబిల్ ఉంటే ఏ ప్రయోజనం లేదు. అది నీ హృదయంలోనికి వెళ్ళాలా, నీ నోట్లో ఉండాలా, నీ హృదయంలో ఉండాలా, నీ తలంపులో ఉండాలా. నీలో ఆ యొక్క వాక్యము క్రియ జరిగించినప్పుడే, ఆ యొక్క వాక్యాన్ని విశ్వసించినప్పుడే రక్షణ పొందుతావు. ఆ వాక్యము ద్వారా నీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పుని పొందుకోగలుగుతావు. ఆ యొక్క గొప్ప మార్పు పొందడానికి దేవుని వాక్యానికి నీ హృదయంలో తావు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. ఆ యొక్క వాక్యానికి నీ హృదయంలో చోటిస్తే ఆ హృదయంలోనికి వెళ్ళి నువ్వు విశ్వసించి రక్షించబడడానికి అది సహాయం చేస్తుంది. చూడండి, దేవుడి యొక్క మాటలు వింటూ ఉంటేనంట మంట పుట్టాలంట, హృదయంలో మంట పుట్టిందంట ఒకరికి. చూడండి, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ మనం గమనిస్తే ఆ యొక్క హృదయం మండుతూ ఉందంట. 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా చెప్పుకొనిరి. చూడండి పిల్లరా, దేవుని మాటలు వింటే హృదయం మండాలండి. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు, ఆ యొక్క మాటలు విన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటలు మన హృదయాన్ని మండించలేదా అంటే, దీని ద్వారా ఆత్మీయ జీవితం చల్లారిపోకుండా ప్రజ్వలింపజేయాల. దేవుని మాటలని యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రజ్వలింప చేయడానికి, దేవుని మాటలని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునికి ఇష్టమైనదిగా మార్చడానికి మంట పుట్టిస్తుంది. దేవుని మాటలు మంట పుట్టించాలి నీలో. ఆ యొక్క మంట ఏం చేస్తుంది? ప్రజ్వలింపజేస్తుంది, నిన్ను వెలుగులాగా చేస్తుంది. లోకానికి వెలుగుగా ఉంచినటువంటి ప్రభు మనలను వెలుగుగా ఈ లోకంలోకి ఉంచుతాడు. దేవుని వాక్యం లోపల మండుతూ ఉండాలా. ఆ మాటలు మన లోపల ఒక మంటను కలుగు చేయాలి. ప్రభు కొరకు ఏదైనా చెయ్యాలి, ప్రభు కొరకు జీవించాలా, ప్రభు కొరకు ఈ లోకంలో నడవాలా. ఎట్టి పరిస్థితి అయినా ప్రభువుని విడవనేయకూడదు. ఏ పరిస్థితులైనా దేవుడు మన పక్షాన ఉన్నాడనేటువంటి విశ్వాసంతో ముందుకు సాగాలనేటువంటి ఆ యొక్క నిరీక్షణతో కూడినటువంటి ఆ యొక్క దృఢ నమ్మకం మనలోకి కలగాలని ప్రభు యొక్క మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అంట హృదయంలో ఉంటే, దావీదు భక్తుడు తన అనుభవాన్ని చెప్తూ అంటాడు, 37వ కీర్తన 31వ వచనంలో ఇలా చెప్తాడు. చూడండి, దేవుని వాక్యం 37వ కీర్తన 31వ వచనం, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో వారి అడుగులు చాలు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీ అడుగులు చాలు. రాంగ్ స్టెప్ వేయు, నీ అడుగులు చాలవండి. ఎందుకంటే తెలుసా, నువ్వు స్థిరంగా నిలబడతావు. దేవుని వాక్యం ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు, ఆ యొక్క వ్యక్తి లోపల ఆ కార్యాలు చేయడానికి ప్రారంభించినప్పుడు అతను జారకుండా దేవుని కొరకు స్థిరంగా నిలబడతాడు. నీ అడుగులు చాలు, తప్పుడు అడుగులు వేయు, తప్పుడు దారిలో తిరగవు, తప్పుడైనటువంటి మార్గంలోనికి వెళ్ళవు. ఎందుకంటే దేవుడు నిన్ను చక్కపరుస్తూనే ఉంటాడు. దేవుని వాక్యము వారి యొక్క హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు చారవని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. శరీరానికి భోజనం ఎలా ముఖ్యమో అలాగే మన ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకి, మన ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలకి దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 4:4లో యేసు ప్రభు వారు చెప్పారు, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చే వాక్యము ద్వారా బ్రతుకుతాడని చెప్పాడు. ఇర్మియా గ్రంథం 15:16 వచనాల్లో మనం గమనిస్తే, ఇర్మియా 15:16లో ఇలా వ్రాయబడి ఉంది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా. చూడండి, దేవుని మాటలు ఆయనకు దొరకగా దాని ఆహారముగా ఆయన భుజించాడని చెప్తున్నాడు. యేవు భక్తుడు అంటాడు 23వ అధ్యాయం 12వ వచనం, యేవు గ్రంథం 23:12లో మీరు గమనిస్తే వాక్యం ఎంత ప్రాముఖ్యమైందంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదలకు అదే అవసరం.
ఆయన పెదవుల ఆజ్ఞను ఆ. నేను విడిచి తిరగలేదు. ఆయన పెదవుల ఆజ్ఞని విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే నా స్వాభిప్రాయం కంటే అంటే నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. ఎక్కువగా ఎంచితిని. ఎప్పుడైనా దేవుని మాటలు నీ అభిప్రాయం కంటే, నీ ఆలోచన కంటే, నీ తెలివి కంటే, నీ జ్ఞానం కంటే, నీకున్న సమస్తమైనటువంటి కార్యాల కంటే గొప్పగా ఎంచావా? ఇది దేవుని మాట అండి. ఈ యొక్క మాటలు చాలా విలువైనవి. కాబట్టి నా స్వాభిప్రాయము కంటే నేను ఎక్కువగా ఎంచానని ఏమంటాడు. ఇర్మియాని చూస్తే ఇర్మియా అంటాడు, అయ్యా నేను ఈ వాక్యం దొరకగాని, నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించి తిని అని అన్నాడు. యేసు ప్రభువు వారు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట ద్వారా బ్రతుకుతాడని చెప్పాడు. ఆయన వాక్యం అనేది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి భోజనం లాంటిది, ఆహారం లాంటిది. ఆహారం లేకపోతే ఒక వ్యక్తి ఎలా సొమ్మసిల్లిపోతాడో, దేవుని వాక్యం లేకపోతే, దేవుని యొక్క మాటలు వినకపోతే, దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితాన్ని బలపరచకపోతే మనము ఆ నీరసం కలిగి విశ్వాస జీవితాన్ని విడిచి దేవుని విడిచి దూరం అయిపోయే వారంగా మనము ఉంటాం. వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం మన హృదయం తెరవబడినప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుందంట? రక్షణను మనకు కలుగు చేస్తుంది, హృదయంలో మంటను కలుగు చేస్తుంది, మన యొక్క అడుగులను జారనీయకుండా చేస్తుంది. దేవుని యొక్క వాక్యం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలకి మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. చివరిగా లేఖనాలు పరిశోధించేటప్పుడంట, ఇతరులకు ఉపదేశించేటప్పుడు హృదయం ఏం చేస్తుందంట? ఆ యొక్క పరిపక్వత వారిలో కలుగు చేస్తుందంట. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. లేఖనములు నువ్వు కానీ ఒకవేళ లేఖనాలు పరిశోధించేటప్పుడు నీ హృదయాన్ని అది పరిపక్వం చేస్తుంది. 17-11. వీరు దశలోనికలో ఉన్న వారి కంటే కనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి దేవుని వాక్యాన్ని అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చేది. చూడండి పిల్లరా, వీరు దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ వచ్చారు. యేసు ప్రభువు కూడా అదే చెప్పారు, నన్ను గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో పరిశోధించండి అని చెప్పాడు. యోహాను సువార్త 5:39లో ఎజ్రా తన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి తన యొక్క హృదయాన్ని పరిపక్వపరుచుకున్నట్లుగా ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతాం. ఎజ్రా 7:10 ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన ఎజ్రా 7:10లో మనం గమనిస్తే అక్కడ ఎజ్రా అంటాడు, నా హృదయం పరిపక్వమైంది అని చెప్తాడు. దేవుని వాక్యం మనలో నివసించడానికి, మన హృదయంలో ఆయన గురించి మన హృదయం దేవుని స్తుతిగానం చేస్తూ ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రియులారా, లూదియా అనేటువంటి స్త్రీ, ఆమె తూయతైరా పట్టణస్థురాలు. ఆమె ఆ యొక్క ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి స్త్రీ. ఆమెను దేవుని యొక్క వాక్యం వినడానికి ఆ యొక్క స్థలానికి వచ్చినప్పుడు ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడు. ఆమె ద్వారా ఆ పట్టణం రక్షించబడింది, కుటుంబం రక్షించబడింది. ఆ యొక్క పట్టణంలో సాక్షిగా ఆమె జీవించింది. ఈ మాటలు వినిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవునికి నీ హృదయంలో తావిస్తే, దేవునికి నీ హృదయంలో చోటిస్తే, దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళడానికి నువ్వు ఒప్పుకుంటే, నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని, నువ్వు ఉన్న గ్రామాన్ని, నువ్వు వెళ్ళేటువంటి ప్రతి స్థలాన్ని దేవుడు మార్చడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. మన హృదయం ఎన్నిటికీ కూడా మూయబడినటువంటి హృదయముగా ఉండకూడదు. నీ హృదయం తెరవబడిన హృదయంగా ప్రభుని అంగీకరించు. ప్రభు నిన్ను గొప్ప దేవుని బిడ్డగా తీర్చిదిద్దడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. ఆయన ఎంతకు వచ్చేవారు ఆయన త్రోసివేసేవాడు కాదు. కాబట్టి ఈ యొక్క మాటలు వినుచున్నటువంటి మీరు దీవించబడడానికి ప్రభువు దగ్గరికి రండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు, స్తుతిస్తోత్రాలు నాయన. ఈ యొక్క మంచి ప్రభా వేలను బట్టి వందనాలు ప్రభా. ఇదిగో నాయన, లూదియా అయినటువంటి స్త్రీని గూర్చి ప్రభా నాయన మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినటువంటి మాటలను మేము ధ్యానించుకొని ఉన్నాం ప్రభా. ఆమె నాయన మీ యొక్క వాక్యం వినడానికి శ్రద్ధగలదిగా ఉన్నది. ఆమె హృదయం తెరవబడినది, భయభక్తి కలిగినటువంటి స్త్రీ అని మీ యొక్క వాక్యం ద్వారా నాయన మేము నేర్చుకుని ఉన్నాం. మూయబడినటువంటి అనుభవంలో ఉన్న హృదయాలను తెరవబడినటువంటి ప్రతి హృదయంలో మీ వాక్యంతో నింపండి. వారిని ఆధ్యాత్మికంగా వర్ధిల్లే కృపను, భాగ్యాన్ని, ధన్యతను అనుగ్రహించమని, ఈ మాటలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు దీవించమని యేసు నామమున పేరు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ఇతర సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్యాలు దేనిని మరొకము. ఆమేన్.
మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలకు ప్రభుత్వాలకు సదాకాలం తోడై నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.